బైబిల్ ఎవరు ఉంటారేమో, నాలో యేసు ఉన్నాడు, బైబిల్. దేవుని స్తోత్రం. అందుకే ప్రభువు అన్నాడు లూకాసు సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. లూకాసు సువార్తలో 12వ అధ్యాయంలో 7వ వచనం. ఈ లోక జీవితంలో భయం లేకుండా మనం జీవించాలంటే యేసు ప్రభు మాటలు విన్నారు. ఆ మాటలు చూసారా? ఏమంటున్నాడు ప్రభు? మీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడినవి, భయపడవలదు. అనేక పిచ్చుకల కంటే, చప్పలు కొట్టండి, మానవుడు అన్నిటికంటే గొప్పవాడు అంటది. మానవ జీవితం అన్నిటికీ గొప్పదు. అందుకే అంటున్నాడు, ఒకసారి పైకి తలపెట్టమన్నాడు ప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఈ భూలోక తడుముకోవడం కాదు, మీరు ఒక్కసారి పైకి చూడమని చెప్పాడు. మత్తయి సువార్త 6:26. ఆకాశంలో సంచరించు ఆ పక్షుల తిలకింపుడు, అవి విత్తనములు నాటుట లేవు, నూర్పిడి చేయటం లేదు. అది కాబట్టి వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు అంటారు. అందుకే వాటికి ఏం చేయవచ్చు, చక్కగా ఆ జాంగా పట్ల తోటలో పడి చక్కగా మంచిగా ఫ్రెష్ జాంగాలు అన్నీ. దేవుని స్తోత్రం. నీ మొహానికి జాంగ పండు కొనాలంటే ఆ పళ్ళని చూడటమే, యాపిలని చూడటమే, ద్రాక్షలను చూస్తే నీవు చూసారా? అవి కల్మషం లేనివి, కపటం లేనివి. అవి ఎప్పుడు కూడా చక్కనటువంటి నిశ్చంతగా ప్రశాంతంగా ఉన్నాయి. ఆకాశం సంచరిస్తున్నాయి, వెళుతున్నాయి, గూట్లో చక్కని నిద్ర అవుతున్నాయి. చక్కనటువంటి చీకు చెంత లేదు. ఎవరికి ఉంది చీకు? చెంత ఎవరికి ఉంది? మనిషికే ఉంది. దేవుని స్తోత్రం. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, దీని గురించి మరి ప్రయాసపడటం కాదు, మన మనస్సులు పైకి ఎత్తమన్నాడు. అందుకే పునీత పౌలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మన మనస్సులు దేవుని వైపు తిప్పమని చెప్పాడు. 3వ అధ్యాయము 1-2 వచనాలు. మీ మనసులని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆ పైనున్న వాటిని ఎదుకొని అక్కడ క్రీస్తు. అది చాలు. కాబట్టి మన మనసులో ఈ లోకం జీవిస్తూనే పరలోకం వైపు మనసు పెట్టాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని నాడు ఆగమనం ఈ రాకడ దినాల్లో మరి రెండవ రాకడ దినానికి సిద్ధపడుతూ ఆధ్యాత్మికమైనది ఈ దైవచన క్యాలెండర్ ఈ రోజు నుంటే ఆగమన కాలం 4 వారాలు పరిపూర్తి చేసుకుని యేసుప్రభు జన్మదినం చేసుకుని మరి ఆయన నామంలో జీవించడానికి ఎప్పటి నుంచి ఈ రోజు ప్రిపేర్ అవుతుంది మానవ జీవితం. అందుకని నిరీక్షణ కలిగి జీవించాలని పైనున్న వాటినే వెదుకుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూ సంబంధమైన వాటిని వెతుకని అవసరం లేదు. అందుకని పైనున్న వాటి అంటే అర్థం అక్కడేముంది? పరలోకం ఉంది, పరలోక సింహాసనం ఉంది, పరిశుద్ధులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. అటువంటి మనసు పెట్టి మీరు బ్రతకమంటూ పునీత పౌలు తెలియపరుస్తున్నాడు. అందుకని ఈ ఆగమన కాలం మొదటి వారం రోజున మనం తెలుసుకోవాల్సిన సత్యాలు. అందుకంటే ఆగమన కాలం అయినప్పటికీ మనకి రెండవ రాకడ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క సందర్భంలో యేసు ప్రభు జన్మం వరకు ఎలాగైతే ఎదురు చూస్తామో యేసు ప్రభు మళ్ళీ వస్తాడని ఆ రాకడ విధానం కూడా మనం గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనకి 2-3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 2-3 వచనం ప్రభు అంటున్నాడు ఏమని? సరిగ్గా చదవండి, స్లోగా లాగొద్దు. ప్రసంగం వాక్యాలు ఏదిగా ఉంటాయా? మీ హృదయమని కలవరపడనీకుడి, విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మేము మీకు స్థలము సిద్ధపరిచి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేను ఉండే స్థలం మీరు ఉంటాకే నేను అక్కడికి వెళ్తున్నాను. దేవుని స్తోత్రం. అందుకే అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్తానని మనసు ఇష్టపడతా, అయినప్పుడు కాలం లేకపోతుంది. నీకు ఇష్టపడినా ఇష్టం లేకపోయినప్పుడు టైం చెప్పింది ఏమని? వచ్చేయమని. ఆ టైం ఎవరంటే దేవునికి ఏజెంట్. అందుకే కాలమే తీరుస్తుంది, కాలమే ఉంది కదా అంటారు, పెద్ద పెద్ద కూడా మాట్లాడతారు. అందుకే నాడు ప్రభు అంటున్నాడు నేను వెళుతున్నాను, మళ్ళీ వస్తాను, నేనున్న చోట మీరు సంతోషంగా ఉంటారు. ఒకసారి దర్శన గ్రంథం
21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 4వ వచనం నుండి. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం నుండి. వారి నేత్రము నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయను. మృత్యువు గాని దుఃఖము గాని ఏడ్పు గాని బాధ గాని ఏ మాత్రం ఉండబోదు. దేవుని స్తోత్రం. కాబట్టి పరలోకం చేరటం అంటే మనం అక్కడికి వెళ్తే సిద్ధపడుతున్నట్టు ఇక్కడ ఉన్నాయన్నీ అక్కడ లేవు. ఎక్కడ దుఃఖము బాధ కన్నీరు ఇంకా గ్యాస్ అయిపోతుందంటే ఎర్రమంట వచ్చిందనుకో నీకు ఎలా ఉంటుందమ్మా? వెంటనే ఫోన్ చేస్తావు, ల్యాప్టాప్ కోసం రోడ్లు కాస్తావు, వచ్చేస్తుంది గ్యాస్. ఈ లోకంలో ఉండే కన్నీరు దుఃఖం బాధ ఇవన్నీ లోక సంబంధమైన, కానీ పరలోకంలో ఇవన్నీ ఉండవని చెప్పాడు దర్శన గ్రంథం రాసిన యోహాను గారు. అలాగే మనం చూసినట్టే దేవుని వాక్యంలో రోమిలకు రాసిన పత్రిక 14:17 అంటున్నాడు పునీత పౌలు. పరలోక అనుభవం కొరకు సిద్ధపడాలి. యాగమాన మొదటి ఆదివారం స్మరించుకోవడం. దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పరిశుద్ధాత్మ ఎందలి నీతి శాంతి అది. కాబట్టి ఇవి అక్కడ ఉంది అని చెప్పారు. అందుకని నాడు ఆ రాకడ ప్రభు రాకడ అనేప్పటికీ భయపడతారు చాలా మంది. కానీ రాకడ ఎలా వస్తుంది అసలు? నువ్వు అనుకుంటే రాకడ రాదు. ఆ రాకడ దినాల్ని యేసు ప్రభు తన తండ్రి, ఎందుకంటే రాకడ రావడం చేయొచ్చు, కానీ ఇంకెంతోమంది మారు మనసు రక్షణ పొందవలసిన వాడు, దేవుని బిడ్డలు మారవలసిన వాడు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ మారటానికి దేవుడు ఆలోచన అయితే ఎలా వస్తేనే పోలులు చెప్పాడు. ఒకసారి మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 24:43. దొంగ ఏ విధంగా వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అది చిదర మెలుగుకుంటాడంట. అలాగే ప్రతి ఒక్కరు కూడా దొంగ ఎలా వస్తే ఎవడో తెలియదు కాబట్టి మెలుగుకుంటారు కదా. అలాగే ఎప్పుడు ప్రతి విశ్వాసి మెలుగుగా ఉండాలి. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 24. మత్తయి సువార్త 24:24. ఈ పిల్లలు ఉన్నారో చదువుతలేదు, అందుకే 2 భాగాలు చేశాను, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. అబద్ధ క్రీస్తుల్ని అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను అది. కాబట్టి ఎన్నో అద్భుతాలు అంటారు. మహత్కార్యం ఎలా జరుగుతుంది అలా జరుగుతుందని మీ విశ్వాసాన్ని చెదరగొట్టడానికి ఈ 2వ రాకడలో అటు ఇటు చక్క ఎటు కాకుండా చేసేద్దంట అపవాది. అందుకే నాడు దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. తెస్సలోని మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ప్రజలు అనుకున్నప్పుడే అది. కాబట్టి అకస్మాత్తుగా నాశనం సంభవిస్తారు. అందుకే రాకడ దినాల్ని మరి ఈ ఆగమన కాలం మొదటి ఆదివారం స్మరించుకుంటూ యేసు ప్రభు యొక్క జన్మదినాలు గుర్తు చేసుకోవడానికి సిద్ధపడి ఈ గొప్ప సమయం. అందుకని ఈనాడు ప్రతి ఒక్కరు కూడా హృదయాల్లో పవిత్రపరచుకుంటూ మరి మనసుని శుద్ధి చేసుకుంటూ దేవుని బిడ్డలుగా జీవించాలని ఈనాడు ఆగమన కాలం. ఆగమన కాలం అంటే ఎదురు చూడడం. అందుకనే వారానికి ఒక ప్లాన్ చేసుకోవాలి మనిషి. ఈ వారం అంతా ఇల్లు శుభ్రం చేసుకుంటారు, ఈ వారం అంతా మనసులో హృదయాలు శుద్ధి చేసుకుంటారు, ఈ వారం అంతా నేను దేవుడు నా కుటుంబానికి ఎన్నో చేసిన మేలు కొరకు ఆయన ప్రార్థన చేసుకుంటారనే విషయాలు తలంచుకునే జీవితమే ఆగమన కాలం. అందుకే ఆగమన కాలం రాబోతున్న కాలంలో మన మనసులో హృదయాలు శుద్ధి చేసుకుంటూ నిశ్చింతగా ప్రశాంతంగా దేవుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. అటువంటి విశ్వాసం నమ్మకం దయచేయమని మనసారి వేడుకుందాం. ప్రభువైన దేవుడి వాక్యం దీవించునుగాక.